బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఊహించని రీతిలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవి చూసింది. అప్పుడు మొదలైన పతనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ ఓటమి తర్వాత పార్టీలో కీలకంగా ఉంటారని భావించిన ఎమ్మెల్యేలు పార్టీలు మారడం ఓ దెబ్బ అయితే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపకపోవడం బీఆర్ఎస్ కు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ కొడతామని ప్రచారంలో కుండబద్దలు కొట్టిన కేసీఆర్ కు ఫలితాలు మాత్రం ఊహించని షాక్ ఇచ్చాయి. ఈ ఫలితాలను చూస్తుంటే తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందా అనే భావన కలుగుతోంది. అందుకు కారణం కూడా ఉంది. ఒక్కటి కాదు, రెండు కాదు, 8 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోవడమే ఇందుకు కారణం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. కీర్తన, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికార పక్షం పూర్తిగా దెబ్బతిన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా అననుకూలంగా రావడంతో తెలంగాణ రాష్ట్రంలో చితికిలికి పడిందని చెప్పేసి కూడా మనకి తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా సరే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చెప్పేసి వ్యూహాత్మకంగా అడుగులేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలకు సంబంధించి ఈ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో గెలవకపోవడంతో ఆ ప్రాంతంలో పూర్తిగా కార్యకర్తలు, ప్రధానంగా బీఆర్ఎస్ అభిమానులందరూ కూడా నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఎక్కడ కూడా పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడంతో, అంటే ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్, అదే నేపథ్యంలో హరీష్ రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ పార్లమెంట్ ఆ ప్రాంతంలో కూడా థర్డ్ ప్లేస్ కి వెళ్ళిపోవడంతో బీఆర్ఎస్ భవితవ్యంపై ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కూడా అదే రకమైన తంతు కొనసాగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా ఖమ్మం జిల్లా గుండెకాయలుగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కూడా 0 సీట్లు రావడంతో ఖమ్మం జిల్లాలో కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ ఆ రకమైనటువంటి పూర్తి స్థాయి చైతన్యంతో, స్ఫూర్తితో లేకపోవడం విచారకరంగా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పేర్కొంటున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కి భవిష్యత్తు లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్న నేపథ్యం కూడా కనబడుతా ఉంది. అంటే ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం 17 పార్లమెంట్ సెగ్మెంట్ జరిగినటువంటి ఎన్నికలు ఎక్కడ కూడా, అంటే 8 చోట్ల డిపాజిట్ కూడా రాకపోవడంతో ప్రస్తుతం అక్కడ ఆయా ప్రాంతంలో ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రధానమైన నాయకత్వం వివిధ రాజకీయ పార్టీల నుంచి చేరినటువంటి నేతల యొక్క రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కూడా క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఏదైతే ముఖ్యమైన నేతల యొక్క, అంటే ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదే నేపథ్యం కీలకమైన నేతలందరినీ కూడా దూరం చేసుకోవడంతో ఖమ్మం జిల్లాలో ఎక్కడ కూడా పూర్తి స్థాయి ఓటింగ్ రాకపోవడంతో ఖమ్మం జిల్లాలో 0 అని కూడా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా కీలకమైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రస్తుతం అటు అసెంబ్లీకి అటు పార్లమెంట్ కి ఎవరు లేకపోవడంతో ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ముఖ్యమైన నేతలందరూ తలవదరి ఎత్తుకుంటున్నారని కూడా క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే వివిధ కార్పొరేటర్స్, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు అందరూ కూడా వివిధ రాజకీయ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు ఒంటరి పోరాటం కొనసాగిస్తారని కూడా చెప్పుకోవచ్చు. అతనుతో పాటు ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా కొనసాగుతా ఉంది. మరో ఇంకో 2 ఏళ్లు ఎమ్మెల్సీలో కొనసాగుతున్న చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో తన యొక్క ఆలోచన కూడా ఖమ్మం జిల్లా పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కృషి చేస్తా ఉన్నారు. ప్రధానంగా మరోవైపు ఉన్నటువంటి కీలకమైన నేత వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం జిల్లాలో ఎంపీ రాజ్యసభ సభ్యులు తెలంగాణ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. బీసీ నేతగా ఖమ్మం జిల్లాలో వ్యాపార వర్గాల్లో కొంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పట్టిన నేతగా ఖమ్మం జిల్లాలో కీలకమైనటువంటి నేతగా ముందుకు కొనసాగుతా ఉన్నారు. అయితే ఈ ప్రభావం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ భవితవ్యం కోసం ఏమాత్రం ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనేటువంటిది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా
బీఆర్ఎస్ ని మర్చిపోయే పరిస్థితులు వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికల అనుకూలమైన తీర్పు, అంటే ప్రధానంగా కాంగ్రెస్ కి 8 స్థానాలు, మరోవైపున బీజేపీకి 8 స్థానాలు రావడంతో, ఎంఐఎం ఒక స్థానం రావడంతో పూర్తిగా ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ ఎక్కడ కూడా బోని కొట్టలేదని కూడా క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కారు పూర్తిగా బోల్తా పడింది, పూర్తిగా షెడ్కి వెళ్ళిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రజలు కూడా బీఆర్ఎస్ పట్ల, భవిష్యత్ రాజకీయాల పట్ల బీఆర్ఎస్ లో ఉంటే ఎటువైపు మనం ముందుకు సాగుతాం, వెనక్కు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ఉండదా అనేటువంటి కూడా ప్రస్తుతం సెకండరీ లీడర్షిప్ లో ప్రస్తుతం ఆ రకంగా చర్చ కొనసాగుతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరింత డీలా పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా చెప్పుకుంటే ఖమ్మం జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు గత ఎన్నికల్లో 1,63,000 ఓట్ల మెజార్టీతో గెలిపినటువంటి నామా నాగేశ్వరరావు కేవలం 2,97,000 ఓట్లకు పరిమితమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి దాదాపు 4,67,000 మెజార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే హైయెస్ట్ సెకండ్ మెజార్టీగా ఈ ఖమ్మం జిల్లా ఉంది. ప్రస్తుతం అటు నల్లగొండ జిల్లాలో కూడా ఆ రకంగా బీఆర్ఎస్ కి చితికిలు పడిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలు పూర్తిగా విశ్వసనీయం కోల్పోయారు. ప్రస్తుతం కేసీఆర్ ప్రసంగం పట్ల కావచ్చు, మరోవైపున కేటీఆర్ యొక్క ప్రసంగం పట్ల కావచ్చు, ఇదివరకు ఆసక్తిగా చూసే ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతల యొక్క వైపు చూసే పరిస్థితి లేదని కూడా మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. దీంతో అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి అటు ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో నల్లగొండ ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా కొంత తెలంగాణ రాష్ట్రంలో కీలకమైనటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కూడా కొంత ప్రధానంగా ఉన్నటువంటి కేసీఆర్ కొంత తటమడంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నట్టుగా మనకు తెలుస్తుందన్న అంశం కూడా కొంత మరింత కేసీఆర్ ని డైనమాలో నెట్టే మరింత ప్రజా విశ్వాసాలకు దూరం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అంటే ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు, మరోవైపున కాసాని జ్ఞానేశ్వర లాంటి వాళ్ళు, అనేక మంది ముఖ్యమైన నేతలు, వివిధ ప్రధానమైన రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలందరూ కూడా ఆ పార్టీలు రాష్ట్ర అధ్యక్షులు కీలకమైన పదవులను కూడా వదిలేసి బీఆర్ఎస్ నమ్ముకొని ఆ పార్టీలో చేరిన తర్వాత ప్రస్తుతం ఓటింగ్ సర్లే చూస్తే పూర్తిగా కాంగ్రెస్ కి, బీజేపీకి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు ఉందని చెప్పేసిన అభిప్రాయంతో చాలా మంది కూడా నిరాశ నిస్పృహల మధ్య ఉంటా ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఏమాత్రం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం కూడా మింగుడు పడటం లేదు. ఏం జరిగిందనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. గత 2 రోజులుగా అంటే నిన్న ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఖమ్మం జిల్లా కీలకమైన నేతలందరూ కూడా హైదరాబాద్ మకం మార్చి అక్కడ రివ్యూ కొనసాగిస్తా ఉన్నారు. ఏ నియోజకవర్గం చూసినా పూర్తిగా మైనస్ లోకి వెళ్ళిపోయినటువంటి దాఖలు చూస్తా ఉంటే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కారు పూర్తిగా షెడ్డుకు పోవడం కాదు, పూర్తిగా అది పనిచేయని పరిస్థితిలో ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది. ఏదేమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు అప్రహత్యాతంగా తెలంగాణ రాష్ట్రం సాధన కోసం పోరాడిన నేత కేసీఆర్ ముఖ్యమంత్రి వహించినటువంటి ప్రాంతంలో కారు భవితవ్యం ప్రశాంతకంగా మారిన నేపథ్యం చూస్తా ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో ప్రస్తుతం ఏ గూటికి చేరాలని చెప్పేసి ఆతృత కనబడుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. కీర్తన. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.